ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం 2 రకాల జీవన విధానాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఒకటి, మన స్వార్థపూరిత కోరికలపై దృష్టి సారించినది. 2, ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు దేవునితో సంబంధంపై దృష్టి సారించినది. ఇది మన క్రియల పరిణామాలను మరియు మనం చేసే ఎంపికల యొక్క అంతిమ ఫలితాలను గురించి తెలియజేస్తుంది. ఇక్కడ తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయునని పౌలు చెప్పాడు. విత్తడం మరియు కోయడం అనే భావన బైబిల్ అంతటా మనకు కనిపిస్తుంది. ఈ వచనంలోని మొదటి భాగం శరీరానుసారంగా విత్తడం గురించి హెచ్చరిస్తుంది. ఇది మన స్వార్థపూరిత కోరికలను తీర్చుకోవడం మరియు పాపపు ప్రవర్తనతో జీవితాన్ని గడపడాన్ని సూచిస్తుంది. మనం ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు నీతి కంటే మన సొంత సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం శరీరేచ్ఛలను బట్టే విత్తుచున్నాము. ఈ జీవన విధానం యొక్క ఫలితం క్షేమనే పంట రూపంలో మరియు చివరికి ఆధ్యాత్మిక మరణం రూపంలో వ్యక్తమవుతుంది. మరోవైపు ఈ వచనంలో 2వ భాగం ఆత్మను బట్టి విత్తడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. దీని అర్థం మన జీవితాలను పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మరియు దేవుని సూత్రాలకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవడాన్ని సూచిస్తుంది. మనం ఆధ్యాత్మిక ఎదుగుదల, నీతి మరియు నిస్వార్థతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ఆత్మను బట్టి విత్తుచున్నాము. ఈ జీవన విధానం యొక్క ఫలితం నిత్య జీవమని ఈ వచనం తెలియజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని. ప్రియులారా, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు: అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనుకుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయునని, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయునని మేము దేనికి ప్రాధాన్యత ఇస్తామో దానిని బట్టియే ఫలితాలు ఉంటాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము గనుక మేము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము గనుక మేము ఆత్మచేత శారీరక క్రియలను చంపే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుంటూ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొనుటకు కృపచూపమని, ఆత్మానుసారమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.